నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా. అవును. అసలీ మార్పులేంటి? మరి ఇవి మన హైదరాబాద్ ప్రజలపై, ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది చూద్దాం. అయితే ఈ విశ్లేషణను మీకు అందిస్తోంది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ అనాలిసిస్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు డీటెయిల్స్ అన్నీ క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం మంచిదే. కరెక్ట్. సరే, ఈరోజు మన ఫోకస్ ముఖ్యంగా 2 విషయాలపై ఉంది. ఒకటి, ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, తెలంగాణ రెరా అపీలెట్ ట్రిబ్యునల్ జ్యుడిషియల్ సభ్యుడు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి గారి ఇంటర్వ్యూ. దాని హైలైట్స్ చూద్దాం. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈరోజు ఈనాడు చూడొచ్చులేండి. ఇక రెండోది, భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెవెన్యూ సదస్సులకొచ్చిన అప్లికేషన్స్. ఏకంగా 4.61 లక్షల దరఖాస్తులంట. అబ్బో, చాలా పెద్ద సంఖ్య అది. అవును. సరే, ముందు రెరా విషయం మాట్లాడుకుందాం. ప్రదీప్ కుమార్ రెడ్డి గారంటే రెరా రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పినట్టున్నారు కదా, ఉల్లంఘిస్తే ఊరుకోమన్నట్టుగా. అవునవును. ఆయన మాటల్లో ఆ స్పష్టత ఉంది. కానీ ఆయనే స్వయంగా ఒక మాటన్నారు. రెరా చట్టంలో రూల్స్ అన్నీ బాగున్నాయి, కానీ వాటిని సరిగ్గా అమలు చేయడానికి అంటే తగినంత సిబ్బంది, యంత్రాంగం లేదన్నది కూడా ఒప్పుకున్నారు. ఓ, అలాగా. 6 నెలల క్రితం ఈ అపీలేట్ ట్రైబ్యునల్ ఏర్పడింది కదా, అప్పటికే 35 కేసులు సాల్వ్ చేశారట. ఇంకో 33 పెండింగ్లో ఉన్నాయి. ఇది కొంచెం కొనుగోలుదారులకి ఊరటనిచ్చే విషయమే. మరి ఆయన చెప్పిన ముఖ్యమైన ఉల్లంఘనలు, ప్రాజెక్టు టైం దాటిపోవడం గురించేదో అన్నారే. 9,000 రిజిస్ట్రేషన్స్లో సుమారు 2,600 ప్రాజెక్టుల టైం అయిపోయిందట. ఇదేంటి ఇంత పెద్ద నెంబరు? నిజంగా షాకింగ్ నంబరే. డెవలపర్లు సరైన కారణాలు చెప్పి రెన్యువల్ చేయించుకోవాలి. లేదంటే రెరా 5% వరకు, అప్పిలేట్ ట్రైబ్యునల్ అయితే 10% వరకు ఫైన్ వెయ్యొచ్చు. అంతేకాదు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా. అబ్బా, ఇది చాలా సీరియస్ విషయం. కొనుగోలుదారుల డబ్బు, నమ్మకం రెండు దీంతో ముడిపడి ఉంటాయి కదా. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చుల గురించి కూడా చెప్పారు. అవును, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా బిల్డర్ భరించాలని. అంతే. కార్పస్ ఫండ్ కూడా వెంటనే సొసైటీకి ఇవ్వాలి. ఫైనాన్షియల్ వివరాలు అంటే ఆ ప్రాజెక్ట్ మీద ఏమైనా లోన్స్, మార్ట్గేజ్లు ఉన్నాయా, అవన్నీ కూడా రెరా వెబ్సైట్లో పెట్టాలి, రిజిస్టర్ అయిన వెంటనే. పారదర్శకత కోసం అన్నమాట. ఖచ్చితంగా. నిధులు వేరే వాటికి మళ్లించకుండా చూడ్టానికి కూడా. ఇంకోటి, ప్రతి 3 నెలలకు కన్స్ట్రక్షన్ స్టేటస్ అప్డేట్ చేయాలన్నారు కదా వెబ్సైట్లో. అది కూడా చాలామంది చేయడం లేదంట. మరి దాన్నెలా ట్రాక్ చేస్తారు? దానికోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వాడతామని చెప్పారు. అయినా అదెలా? అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ చెక్ చేస్తుందన్నమాట. టైంకి అప్డేట్స్ రాకపోయినా, ఏదైనా తేడాగా అనిపించినా ఏఐ గుర్తిస్తుంది, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నిజమే. అంటే టెక్నాలజీతో నిఘా పెంచుతున్నారన్నమాట. ప్రీలాంచ్లు, ఈఓఐలు ఇవి కూడా కుదరవని గట్టిగా చెప్పినట్టున్నారు. అవును. అనుమతులు లేకుండా అస్సలు కుదరదు. అలాగే అగ్రిమెంట్ లేకుండా 10% కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు. ఇవన్నీ కొనుగోలుదారుల ప్రయోజనాల కోసమే. మరి రెరా పరిధి మే 1, 2017 నాటికి పూర్తికాని ప్రాజెక్టులు కూడా వర్తిస్తుందా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పాక ఆ డేట్ నాటికి అసంపూర్తిగా ఉన్న అన్ని ప్రాజెక్టులు రెరా కిందకే వస్తాయి. ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టులు, రీహాబిలిటేషన్ ఇండ్లు, చివరికి లాంగ్ టర్మ్ కమర్షియల్ లీజుల నిర్మాణాలు కూడా. ఓ, అంటే దాదాపు అన్నీ కవరవుతున్నాయి. అంతే. నిధులు మళ్లిస్తే ఫైన్, జైలు శిక్షతో పాటు ఆస్తుల జప్తు కూడా చెయ్యొచ్చని చెప్పారు. సో రెరా నిబంధనలు చాలా కఠినంగానే ఉన్నాయి. అమలు ఎలా ఉంటుందనేది చూడాలి. ఒకవైపు ఇలా నిర్మాణ రంగంలో రూల్స్ టైట్ చేస్తుంటే, మరోవైపు అసలు పునాది అయిన భూముల విషయంలోనే పెద్ద రచ నడుస్తోంది గదా. రెవెన్యూ సదస్సులకు 4.61 లక్షల అప్లికేషన్లు రావడం అంటే భూరికార్డుల సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. పాత ధరణి సిస్టంతో వచ్చిన ఇబ్బందులకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశంలా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కూడా అదే. కొత్త భూభారతి చట్టం అమల్లో భాగంగా ఇవి నిర్వహిస్తున్నారు గదా. అవును. ఆ చట్టం గురించి జనంలోకి తీసుకెళ్లడం కూడా ఒక ఎయిమ్లా ఉంది. మరి వచ్చిన అప్లికేషన్లలో ఎక్కువ ఎలాంటివున్నాయి?
ఆ, ఎక్కువగా సాదా బైలామాల రెగ్యులరైజేషన్ అంటే పాత స్టాంప్ పేపర్ల మీద రాసుకున్నవి, తర్వాత భూమి విస్తీర్ణంలో తేడాలు, ఎస్సైన్డ్ భూముల సమస్యలు, రికార్డులలో పేర్లు తప్పుగా పడటం ఇలాంటివే ఎక్కువ ఉన్నాయట. జూన్ 20తో అప్లికేషన్స్ టైం అయిపోయింది. ఆగస్టు 15 కల్లా పరిష్కరిస్తామని మంత్రిగారు హామీ ఇచ్చారు. 4.4 లక్షలు 2 నెలల్లో సాధ్యమేనంటారా? చెప్పాలంటే అది చాలా చాలా పెద్ద టార్గెట్. నిజంగా చాలా కష్టం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, సమస్యలు ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయి అనేదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇది అవసరం. ఎందుకంటే క్లియర్ ల్యాండ్ టైటిల్స్ ఉంటేనే కదా రియల్ ఎస్టేట్ మార్కెట్ సవ్యంగా నడిచేది. లావాదేవీలు ఈజీ అవుతాయి, గొడవలు తగ్గుతాయి. నిజమే. నక్షాలేని గ్రామాలకు మ్యాప్స్ రెడీ చేయడం కూడా హెల్ప్ అవుతుంది కదా? ఖచ్చితంగా. మొత్తం మీద భూ రికార్డుల్లో క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడమే లక్ష్యమన్నమాట. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఒక పక్క రెరా రూల్స్ టైట్ అవుతున్నాయి, మరో పక్క ల్యాండ్ రికార్డ్స్ క్లియర్ చేసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. అవును. ఈ రెండు పరిణామాలు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని మరింత రెగ్యులేట్ చేసే దిశగా, పారదర్శకత పెంచే దిశగా వెళ్తున్నాయనిపిస్తోంది. ఇది లాంగ్ రన్లో మంచిదే. మార్కెట్పై నమ్మకం పెరుగుతుంది. కాకపోతే ఈ మార్పుల వల్ల వచ్చే సవాళ్లని కూడా ఎదుర్కోవడానికి అందరూ, అంటే ప్రభుత్వం, డెవలపర్లు, కొనుగోలుదారులు అందరూ సిద్ధంగా ఉండాలి, శ్రద్ధ పెట్టాలి. ముగించే ముందొక ప్రశ్న. ఈ ల్యాండ్ రికార్డ్స్ క్లీనింగ్, రేరా నిబంధనల కఠినతరం, ఈ రెండూ కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల సరళిని ఎలా మార్చొచ్చు అంటారు? అంటే భవిష్యత్తులో ఇది కొనుగోలుదారులకు నిజంగా మేలు చేస్తుందా, లేక డెవలపర్లకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతుందా? ఆలోచించాల్సిన విషయం.